కూర్చున్నాను, నా భార్య ఆడవాళ్ళ కూర్చుంది గాజువాక దగ్గర శ్రీనగర్ లో. ఆ చర్చికి ఆ గెస్ట్ స్పీకర్ వచ్చాడు. ఆవేళ ఒక వ్యక్తితో మాట్లాడమని దేవుడు ప్రేరణిస్తున్నాడు. ప్లీజ్ అందరూ లోపలికి రండి అన్నాడు. నేను ఒక బ్యాప్టిస్ట్ సేవకుడిని, పెంటెకోస్తల వాడిని కాదు, దర్శనాలు కళ్ళ మీద ఆధారపడేవాడిని కాదు. కానీ ఒక వ్యక్తితో మాట్లాడడానికి నేను ఎందుకో బలంగా ప్రేరేపించబడుతున్నాను. తల వంచండి, ప్రార్థన చేద్దామన్నాడు. ముందుకు రమ్మంటే ముందుకు వచ్చాను. కళ్ళన్నీ నీళ్లతో నిండుకున్నాయి. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి, ఒళ్ళు వణికిపోతుంది. దేవుడు తన సేవ కొరకు నేను పిలుస్తుంటే ఎంతకాలం అని వాయిదాలు వేస్తామన్నాడు. మొదటి ప్రశ్న, నేను సహకరించే భార్యను దేవుడు నీకు ఇస్తే భార్య వల్ల ఇబ్బంది కలుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు. నా పెళ్ళి